మనందరికీ ప్రశ్న ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఏం గుర్తు చేస్తున్నాడంటే క్రిస్టమస్ అంటే ఏంటి చెప్పాలి. ప్రతి ఒక్కరు ఆన్సర్ మీకు తెలిసింది చెప్పండి. క్రిస్టమస్ అనగానే అసలు ఏంటి? చాలా చాలా అంటే చాలా బాగా చెప్పారు ప్రతి ఒక్కరు కూడా. క్రైస్ట్ మాస్ అంటే దేవుని ఆరాధించడం అని, దేవుల్లో మనం పుట్టడం అని, దేవుడు మన హృదయంలో పుట్టడం అని, అదేవిధంగా రక్షకుడు అని, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు అని చాలా గొప్పగా చెప్పారు. సింగిల్ వర్డ్లో చెప్పాలి అని అంటే క్రీస్తు ఈ ప్రపంచంలో పుట్టాడా? ఇంకో ప్రశ్న, పుట్టాడా అక్క? మన విశ్వాసాన్ని ప్రకటించుకోవాలి మనం. యేసయ్య ఈ లోకంలో పుట్టాడా? ఎస్ చెప్పాలి. ఎస్ పుట్టాడు. ఇది విశ్వాసం ఉండాలి మనకి. చూడక నన్ను విశ్వసించువాడు ధన్యుడు. ఈ విశ్వాసాన్ని ప్రపంచానికి ప్రకటించడానికే ఆ దేవాతి దేవుడు నేను పుట్టాను అని చెప్తున్నాడు. దేవుడి పుట్టుకే క్రిస్టమస్. అయితే ఈ పుట్టుకని కొనియాడేవాడు మాత్రమే క్రిస్టమస్ని, ఆ యొక్క క్రీస్తుని, లోకని యొక్క కృపని దేవాదేవుడు ఇచ్చినాడు. ఎందుకు అనంటే చూడండి, క్రిస్టమస్ అనగానే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చెప్తారు. కానీ సింగిల్ వర్డ్ బైబిల్ చెప్తుంది. అవును, కరెక్టే. రక్షకుడు అందరినీ కూడా పాపాల నుండి మనందరినీ రక్షించడానికి మన పాప విమోచకుడు పుట్టాడు. అయితే పాప ప్రక్షాళన జరిగింది యేసయ్య రక్తము ద్వారా. అంటే 33.5 ఏళ్ళ తర్వాత జరిగింది. అవునా? ఎస్. అంటే పుట్టినప్పుడు మరి ఏం జరిగింది? దాగి ఉన్న అర్థం ఏంటంటే పుట్టాడు క్రీస్తు పుట్టాడు. అసలు ఏంటి పుట్టుకలో ఏం దాగి ఉందంటే కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 15వ వచనము, క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. దేవాదేవుడు చెప్తున్నాడు, అదృశ్యుడైన దేవుడు, ప్రపంచానికి రూపమే తెలియని దేవుడు, ప్రపంచం మొత్తము దేవుడు యావే ప్రభు అంటూ ఉంది. బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ప్రకటిస్తూ ఉన్నారు. పాత నిబంధన గురించి చెప్తూ ఉన్నారు. ప్రవక్తల గ్రంథాలలో ప్రవక్తలు ప్రవచనాలు పలికారు. అనేక మంది భక్తులు ఆ దేవాతి దేవుడి యొక్క మార్గాన్ని సిద్ధపరచుటకే ఇదిగో ఒక దూత పుట్టబోతున్నాడని బప్తిస్మ యోహాను గురించి పలికారు. మలాకి చెప్పారు, ఇర్మియా చెప్పాడు, యెషయా చెప్పాడు, చాలామంది ప్రవక్తలు చెప్పారు. అయితే ఆ పుట్టుక ఏం తీసుకొచ్చింది లోకానికంటే ప్రత్యక్షత అని అంటాం. అంటే కనబడని ఆ దేవుడు కనబడ్డాడు. మన దేవుడు కనబడ్డాడు. రూపముందా? ఎస్ ఉంది. ఆ రూపం ఏంటి? క్రీస్తు. ఆ రూపం ఏంటి? యేసు. ఆ రూపం పేరేంటి? ఇప్పుడు అక్కడింది కదా, యేసు రక్షకుడు. ఎస్, పుట్టింది రక్షకుడు, పుట్టింది ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. మరి దేవుడు పాత నిబంధన లేడా అంటే ఉన్నాడు, కానీ ప్రత్యక్షంగా మన పక్కనే లేడు. అపోస్తులతో ఉన్నాడు, శిష్యులతో ఉన్నాడు, తన బిడ్డలందరితో ఉన్నాడు. అయితే ఇదిగో నేను వెళ్తున్నాను, అయితే ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తా అన్నాడు. మరి ఇప్పటికీ కూడా దేవుడు మనలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? అరే దేవాదేవుడు అంటున్నాడు మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు అనగా నో, ఇప్పుడు పుట్టిన పసికందు మనలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా? ఇది క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. ఇది నమ్మట్లేదండి ప్రపంచం. చాలామంది హెరసిస్ చెప్తూ ఉన్నారు. కొంతమంది ఉంటారండి, ఎట్లా అంటే వాక్యమేమో యేసయ్య ఉన్నాడు, క్రీస్తున్నాడు, యేసయ్య ఉన్నాడు, క్రీస్తున్నాడు చెప్తారు. క్రియారూపంలోకి వచ్చేసరికి యేసయ్యని సపరేట్ చేస్తారు, తండ్రి దేవుని సపరేట్ చేస్తారు, పరిశుద్ధాత్మ దేవుని సపరేట్ చేస్తారు. అయితే ఉన్నాడు ఒక వ్యక్తి, మానవుడు, మనుష్య కుమారుడు కాబట్టి మానవుడు, దేవుడు కాదు. ఎందుకు మనం ఈ యొక్క వాక్యం ధ్యానిస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంటే, నేను వాక్యం ప్రిపేర్ అవ్వలేదు అక్క, అస్సలు ప్రిపేర్ అవ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏది ప్రేరేపిస్తే అది మాట్లాడదామని ఆడరేషన్ చప్పలో కూర్చొని వచ్చాను అంతే. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, చాలామంది బిడ్డలు పుట్టిన పసికందులాగానే చూస్తున్నారు. లేదు, పరిశుద్ధుడు, పరమోన్నతుడు, ప్రపంచాలు ఏలుతున్న మన రాజు, సర్వ సృష్టికర్త, నేనే ఆది, నేనే అంతము, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేనే ఆల్ఫాను, నేనే ఒమేగానయ్యున్నాను. ఈ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అని మనం చూస్తే ఆది పుట్టక ముందే ఉన్నాడు. సృష్టి పుట్టక ముందే ఉన్నాడు. సృష్టిని చేశాడు దేవుడు. ఎవరు? ఆది కాండంలో మనం చూస్తున్నాం, 1వ అధ్యాయం 26వ వచనం అనుకుంటాను. మమ్ము పోలి ఇప్పుడు మానవుని చేసేదము. మమ్ము పోలి అంటే యేసయ్యకి పోలిక ఉంటేనే కదా యేసయ్య పోలికలో మనం చేసుకునేది. ఏమండి, పోలిక అంటే ఒకటి, ఇక్కడ
రెండు విధాలుగా మనం మాట్లాడచ్చు. పోలిక అంటే రూపం ఒకటి, రూపంతో పాటు గుణగణాలు అంటే క్యారెక్టరిస్టిక్స్ అంటాం. నేను ప్రేమామూర్తిని, నాకు కొన్ని గుణగణాలు ఉన్నాయి, నేను తొందరగా నేను క్షమించేస్తాను, నేను తొందరగా ప్రేమించేస్తాను, నేను తొందరగా దేవుడికి విధేయత చూపిస్తాను. ఇవన్నీ మనవి కాదు, దేవుడు మనకి ఇచ్చిన రూపంలో పోలికలో అవి ఉన్నాయి. దీన్ని మనం కోల్పోకుండా ఉండడానికి ఆ దేవుడు ఆల్రెడీ ఆది కాండంలోనే ఆదామును పుట్టించినప్పుడే దేవుడు ఆది కాండంలోనే పెట్టాడు ప్రణాళికని మానవుడికి. అదేంటంటే బై బర్త్ పుట్టుకలోనే ప్రేమ ఉంటుంది, పుట్టుకలోనే కృప ఉంది, పుట్టుకలోనే మానవత్వం ఉంది, పుట్టుకలోనే సమస్తం ఉన్నాయి. కానీ మనుష్యుడు రోజు ఈ లోకంలో బ్రతుకుతూ స్వార్థపూరితుడై సెల్ఫిష్నెస్గా ఉంటూ పగతో కోపముతో రగిలిపోతూ అసూయతో కామముతో క్రోధముతో అహంకారముతో గర్వములో పడుతూ లూసిఫర్ సైన్యంలాగా మారిపోతూ ఇప్పుడు అంటాడు దేవుడెవరో నాకు తెలీదు. అయితే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు వేరు, ముగ్గురు వేరు అయినప్పటికీ ఒక్కరే అనే కన్నతల్లి కథోలిక శ్రీ సభ ఎందుకు చెప్తుంది తెలుసా అండి? అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము క్రీస్తు అని ఉంది ఇక్కడ. బైబిల్ తప్పు పడతావా? పట్టలేవుగా. బైబిల్లో ఉన్న వాక్యము తప్పు అని చెప్పలేవుగా. బైబిల్లో ఉన్న వాక్యము అర్థం తెలుసుకోకుండా మాట్లాడొద్దుగా. ఇక్కడ క్లియర్గా వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపం. అదృశ్యుడై ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు దేవుడు అంటే ఆది కాండంలో ప్రవక్తలతో మాట్లాడాడు ఆ దేవాదేవుడు. మోషేతో మాట్లాడాడు, దానియేలుతో మాట్లాడాడు, దావీదుతో మాట్లాడాడు, అబ్రహాముతో మాట్లాడాడు, నోవాతో మాట్లాడాడు, ఏలియాతో మాట్లాడాడు, ఎలీషాతో మాట్లాడాడు, యూదితుతో మాట్లాడాడు, ఎస్తేరుతో మాట్లాడాడు. అనేక మంది బిడ్డలతో మాట్లాడిన దేవాతి దేవుడికి వాళ్ళెవ్వరు కూడా చూడలేకపోయారండి దేవుడి రూపాన్ని. అందుకే మోషే గారి మనం బైబిల్లో కూడా చూస్తున్నాం, మోషేకి ఆ దేవదేవుడు చెప్తున్నాడు, నన్ను చూసి ఎవడు కూడా బ్రతకడు, కాబట్టి నేను ఈ యొక్క కొండ నెరిలలో నా చేయి పెట్టి నా హస్తం పెట్టి దాపెడుతూ నేను ఇట్లా తిరుగుతాను, అయితే నువ్వు నా వీపు భాగాన్ని మాత్రమే చూస్తావు. అయితే అప్పుడు చూసినది ఏంటంటే ఫైర్, అగ్నిని చూశాడు. ఎవరు? మోషే. దేవుడు అగ్నిని చూశాడు, దేవుడి ఆత్మని చూశాడు, ఆత్మరూపాన్ని చూశాడు. అంతేకాని ఆత్మకి ఏంటంటే రూపము? అగ్ని, పావురం, వాటర్, నీరు, నూనె, హస్తము, దేవుడి హస్తము. అందుకే నేను ఆ హస్తాన్ని నీకు ఇలా అడ్డం పెడతాను, అయితే నీకు ఎలాంటి ప్రమాదం కూడా కాకుండా నువ్వు నన్ను వెనక నుంచి చూస్తావు, నన్ను చూడలేవు. అందుకే దేవుడు తన హస్తాన్ని అడ్డం పెట్టాడు. హస్తం అనగా పరిశుద్ధాత్మకి సాదృశ్యం. మరి ఈ రోజున మనం ఎవరు చూస్తున్నాము? క్రిస్టమస్ రోజున అంటే నిజమైన దేవుని చూస్తున్నాము, ఆయన రూపాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ రూపము మరి మనలో ఉందా అండి అంటే మనతో కాదండి ఇప్పుడు ఉంది. దేవుడు ఇమ్మానుయేలు దేవుడు అనగా మనతో కాదండి ఉంది. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనం అనుకుంటాను, క్రీస్తు మనలో ఉన్నాడు, క్రీస్తు మీలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దివ్య సప్రసాద నాదుడిగా మనలోకి వస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వే క్రీస్తు, ఇప్పుడు నేనే క్రీస్తు. మరి మనకి గుణగణాలు ఎందుకు లేవు? దేవుల్లో ఉన్న పోలికలు మనలో ఎందుకు లేవు? దేవుల్లో ఉన్న సారూప్యము మనం ఎందుకు లేవు? మనం కలిగి ఎందుకు జీవించట్లేము? దానికి కారణం మనం స్వీకరిస్తున్నది ఏదో మనకి అర్థం కాకుండానే అయోగ్యకరంగా భుజిస్తున్నాం, అయోగ్యకరంగా తీసుకుంటున్నాం. అందుకే ఆ దేవాదేవుడు చెప్పాడు, 1 కొరింథీలో మనం చూసినాం, నా యొక్క దివ్యమైన శరీరమును, అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినాం, దివ్యమైన దేవుడి యొక్క శరీర రక్తములను జీవాహారమును నేనే అని పలుకుతున్న దేవుడి ఆహారమును అయోగ్యకరంగా భుజించిన వాడు వ్యాధిగ్రస్తుడు అవుతాడు. ప్రియమైన బిడ్డ, అందుకే మనలో కొంతమంది వ్యాధిగ్రస్తులమై ఉన్నాం. ఎందుకు? దివ్య బలి పూజలో మధ్యలో పోయి దివ్య సప్రసాదం తీసుకుంటాం. నేను ఒక 100 కిలోమీటర్ల ప్రయాణం చేసి బై మిస్టేక్లో దివ్య బలి పూజ అయిపోతుందన్న సమయానికి దివ్య సప్రసాదం ఇస్తుంటే తీసుకోవడం మేబీ దేవుడు కృప అయితే మన్నిస్తాడేమో, అది కూడా తప్పే. కానీ విధేయత ఎక్కడ? మనకి విధేయత ఎక్కడుంది? దేవుని ఆహ్వానించలేదు, పాప క్షమాపణ పొందుకోలేదు, పాప పశ్చాత్తాప గీతంలో నేను పాప క్షమాపణ పొందుకోలేదు, దేవుని మహిమపరచలేదు, డైరెక్ట్గా వెళ్ళి యేసుని స్వీకరిస్తున్నావు. దేవుడు అస్సలే ఊరుకోడండి. ఇలాంటి విషయాలు దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు చేయకూడదని. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. కాబట్టి
క్రీస్తు ఎవరి రూపమంట? దేవుడి రూపమంట, ప్రత్యక్ష రూపమంట. అదృశ్యమై ఉన్న ఆ దేవుడు ప్రత్యక్షత అయ్యాడు ప్రపంచానికి. ఆయన పేరే యేసు. ఈ యొక్క దేవాతి దేవుడు యేసు ప్రభువారు ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడో, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, జ్ఞానస్నానం తీసుకున్నాడో, అభిషక్తుడిగా పరిచయం అవుతున్నాడు. అంటే క్రైస్ట్, యేసు, మెస్సయా, క్రీస్తు అండి, యేసు అది క్రీస్తు, అభిషక్తుడు, మెస్సయా అని అర్థము. అందుకే యేసు క్రీస్తు దేవుడు అని మనం ప్రకటిస్తూ ఉన్నాము. యేసు క్రీస్తులో తండ్రి దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అందుకే మనము ఎలా వేసుకుంటామండి? పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్. పితా, పుత్ర, పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము. ఆదిలో ఉన్నారు ముగ్గురు, సదాకాలం ఉంటారు. నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటారు. స్టిల్ దే ఆర్ అలైవ్ 3 persons బట్ ఓన్లీ 1 God. ఇది అర్థం. కాబట్టి నువ్వు నేను చూస్తుంది చిన్న పసి కందును కాదు, పరిశుద్ధుణ్ణి, పరమోన్నతుణ్ణి, పరిశుద్ధమైన దేవుణ్ణి మనం చూస్తున్నాం పశుల పాకలో. ఆ దేవాతి దేవుడు దీనత కలిగి, తగ్గింపు కలిగి, ఈ లోకంలో లేని ఎవరికీ లేని ఘోరమైన నీచమైన అతి ఘోరమైన ఆ యొక్క పశుల పాకలో పుట్టాలి అనుకున్నాడంటే నీకు నాకు చెప్తున్నాడు, దారిద్ర్యములో ధనము కాదు చూడాల్సింది, దీవెన. చాలామంది అనుకుంటాం కదా మనలో, అరే గర్భఫలం లేదండి, శాపం వచ్చింది వీళ్ళ పైన. ఆస్తిపాస్తులు లేవండి, శాపం ఉందేమో వీళ్ళ పైన. ఇండ్లు లేదండి, వీళ్ళకి శాపం ఉందేమో వీళ్ళ పైన. ఏమీ లేదండి, శాపం ఉందేమో. నువ్వా నేనా దేవుళ్ళం చెప్పడానికి? నీ నా నోటి మాటలు ఆపాలా? నువ్వేమైనా దేవుడువా, నేనేమైనా దేవతనా చెప్పడానికి ఆ మాటలు? శాపముందా, పాపముందా, దేవుడికి ఇచ్చిపెట్టు. నువ్వు నేను ఎందుకు వాళ్ళని డిక్లేర్ చేసేది? నువ్వు నేను ఎందుకు అనేది? ఆ దేవుడు చూసుకుంటాడు. మానవుడి చూపు, మానవుడి ఆలోచనలు. దేవాదేవుడు అన్నాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం అనుకుంటాను, అక్కడ నాకు వాక్యం కూడా గుర్తులేదు. నీ ఆలోచనలు నా ఆలోచనకి, భూమికి ఆకాశానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నువ్వెక్కడా, నేనెక్కడా, నీ ఆలోచనలు ఎక్కడా, నా ఆలోచనలు ఎక్కడా? చచ్చిపోతాను మొర్రో అని నువ్వంటావు. చచ్చిపోవద్దు, నేను చచ్చిపోయాను నీ కోసం, పుట్టడానికి వస్తున్నాను, నువ్వు బ్రతకాలి, అనేకులను బ్రతికించాలని ఆ దేవాదేవుడు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు చచ్చిపోతావు? ప్రతిసారి ఎందుకు మాట్లాడుతున్నావు చచ్చిపోతా అని? ఐఎమ్ క్యాన్సలింగ్ దిస్ వర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ రైట్ నౌ లార్డ్. హూఎవర్ అట్టర్డ్ దిస్ వర్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఎవరైతే పలికారో యేసు నామములో, ఆ నోటి మాటలు కడిగి వేయబడునుగాక యేసు రక్తములో. ఆమేన్. దేవుడు చెప్తున్నాడు, ఊరికే అనొద్దమ్మా దయచేసి. నువ్వు ఈ దేవుడు నీ కోసం నా కోసం ఎక్కడో పరలోక రాజ్యంలో ఉండి మాట్లాడతలేడు తల్లి, ఎక్కడో బయట ఉండి మాట్లాడట్లేడమ్మా, ఎక్కడో గుడిలో ఉండి చర్చిలో ఉండి మాట్లాడతలేడు తల్లి. ఇప్పుడు నీలో నాలో ఈ దేహం అనే దేవాలయాన్ని ఏలుతూ పరిశుద్ధంగా ఉంచుకోండి. మీ శిబిరాలను పరిశుద్ధపరచుకోనండి, మీ గుడారాలను పరిశుద్ధపరచుకోండి. నేను మీ గుడారంలో నివసిస్తాను అంటే మీ దేహంలో నివసిస్తాను, నేను మీ ఆత్మలో నివసిస్తాను, నేను మీ జీవితంలో నివసిస్తాను, మీ స్థితిగతుల్లో నేను నివసిస్తాను. అయితే పిలువు దేవుని. అదృశ్యుడై ఉన్న ఆ దేవుడు, దేవుడి ప్రత్యక్ష రూపమై క్రీస్తుగా ఈ ప్రపంచానికి ప్రకటింపబడ్డాడు. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. అదేంటండి, పుత్రుడు ఇప్పుడు పుట్టాడు కదండి 2025 సంవత్సరాల ముందు, ఆది కాండంలో పుట్టినట్టుగా లేదండి అంటే దేవాదేవుడు చెప్తున్నాడు. ఇక్కడ నేను మాట్లాడట్లేను, దేవుడి వాక్యం సెలవిస్తుంది. సమస్త సృష్టిలో ఆదాము పుట్టకముందే, అంటే ఈ సృష్టి పుట్టకముందే ఆ దేవాతి దేవుడు తన సారూప్యంలోకి ఆ బిడ్డను చేసుకున్నాడు. ఆయన పేరేంటంటే తొలుత జన్మించిన పుత్రుడు క్రీస్తు. అందుకే మనమందరం చాలామంది మన ప్రాటెస్టెంట్ సహోదరులు మనల్ని అంటారు, మరియతలలో గొప్పతనం ఏంటి, గుడ్డు పొట్టు వంటిది, అరటి తొక్క వంటిది అని అంటున్నావు కదా ప్రియమైన పాస్టరయ్య. హూ ఎవర్ మేబీ ఇట్ యూ, నువ్వు ఎంత పొజిషన్లో ఉన్నావు, నువ్వు ఒక్కడి గుర్తుపట్టు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటుంది దేవుడు మాట. నీలాగా నాలాగా గడికి గడియకి గంటకి గంటలు కొట్టించుకోవడానికి, డబ్బులు కొట్టించుకోవడానికి, లేదంటే ఏమంటారండి 10వ వంతు తీసుకోవడానికి, ప్రపంచాన్ని ఏలడానికి, ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా బ్రతకడానికి, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి కాదు దేవుడు నిన్ను నన్ను పిలిచింది. దేవుడు పిలిచింది ఎందుకంటే
ఆ దేవుని కన్న తల్లి గురించి కూడా చెప్పమని. ఎందుకు? ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఈ ప్రవచనం ఆల్రెడీ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. మరియ తల్లి గురించి చెప్పాల్సిన అవసరం ఏంటి యెషయా ప్రవక్తకి? చెప్పకూడదు. అలాంటప్పుడు దేవుడు ప్రేరేపించకపోతే చెప్పకూడదు. మండే పొద మరియ తల్లి అని కన్న తల్లి అనే కథోలిక శ్రీసభ ఆధారాలు ఉన్నాయి. చరిత్ర చెప్తుంది. మరియ తల్లి పరిశుద్ధాత్మతో నింపబడుతుంది, కానీ కాలిపోవట్లేదు. అక్కడ మండే పొద కాలుతుంది, కానీ ఖరాబ్ అవ్వలేదు. అంటే ఖరాబ్ అవ్వాలంటే వర్జినిటీ పోలేదు, ఆ యొక్క కన్యత్వం చెడలేదు మరియ తల్లిలో. అందుకే ఇట్స్ అ ఫైర్ బుష్, ఆ యొక్క మండుతున్న పొద అమ్మ మరియ తల్లి. అదేవిధంగా మనమందరికీ కూడా ఆ దేవాదేవుడు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అంటున్నారే కానీ అయ్యో మనతో కాదమ్మా. మనతో అంటే ఏంటండి? ఇప్పుడు నా భర్త నాతో ఉన్నాడు, నాలో లేడు. ఓకే, నాతో ఉన్నాడు. అయితే ఇప్పుడు నువ్వు అంటున్నావు నీ భర్త నీతో ఉన్నాడు, అవునా? ఎస్. ఇప్పుడు ఎలా అంటావు? నా పక్కనే ఉన్నాడు, లేదంటే కొద్దిసేపటి తర్వాత వస్తాడు, ఆఫీస్కి వెళ్ళాడు, రేపు మేమిద్దరం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్తాం, మేమిద్దరం పక్కనే ఉన్నాం, మేము మాతో ఉన్నాం అంటాం. లో ఉన్నాం అనమమ్మా. కానీ దేవుణ్ణి మాత్రమే క్రీస్తు మనలో ఉన్నాడు అంటున్నాము. దివ్య సప్రసాద నాథుడిగా ఆ దేవాదేవుడు పుట్టిన పసికందు ప్రపంచానికి రక్తాన్ని ఇచ్చి రక్షణ కవచాన్ని వసగి యేసు దివ్య సప్రసాద నాథుడిని లోకనమని చెప్పి మనలో బ్రతుకుతున్నాడమ్మా. నాలో నీలో బ్రతుకుతున్నాడు. ఇమ్మానుయేలు అనగా క్రీస్తు నాలో ఉన్నాడు. ఇప్పుడు ట్రెండ్ మారింది, వర్డ్ కూడా మారింది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. మనతో అంటే బయట ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది. విత్కి ఇన్నుకి చాలా డిఫరెన్స్ ఉంది. విత్ అనగా నాతో, ఇన్ అనగా నాలో. లో అంటే ఇంకా ఆప్ట్ చేసుకోవచ్చు మనం. అమ్మో నాలో ఉన్నాడా దేవుడు, ఈ పాపాత్మురాల్లో ఉన్నాడా, అమ్మో నాలో ఉన్నాడా దేవుడు. ఎంత యొక్క ఏమంటారండి, ఎంత జాయ్ ఉంటుంది, ఎంత స్వేచ్ఛ అనిపిస్తుంది. అయ్యో దేవుడు నాలో కూడా ఉంటాడా. అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలండి. మన ప్రాటెస్టెంట్ సహోదరు మనకి ఇంకొక ఆన్సర్ కూడా మనం చెప్పాలి. అదేంటి తెలుసా? గుడ్డు పొట్టు అరటి తొక్క అంటున్నారు కదా పదే. వాళ్ళ అమ్మ అరటి తొక్కేమో అడగండి ఒకసారి, గుడ్డు పొట్టుదేమో అడగండి ఒకసారి. బిడ్డ పుట్టగానే వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి ఎక్కడన్నా ఎవరన్నా పడేసారేమో అడగండి. లేదంటే నువ్వు నేను ఒక పాపగా ఒక బాబుగా పుట్టగానే హాస్పిటల్లో నన్ను కోసి బయట తీసి మీ అమ్మని మీ నాన్నని అదే బెడ్ మీద చంపేశారేమో అడగండి వెళ్ళి. మరి తల్లిని ఎందుకు చంపుతున్నావు నువ్వు? దేవుడు జాగ్రత్త చూస్తున్నాడు ప్రతిదీ. మరియ తల్లిని చంపడానికి నీకు ఎంత ధైర్యం ఉంది? దేవుడి తల్లి గురించే మాట్లాడుతావు, పిచ్చివల్లాగా పిచ్చామలాగా మాట్లాడకూడదు అలా ఎక్కడ పడితే అక్కడ. ఎందుకు దేవాదేవుడు చెప్తానంటే దేవుడి గురించే మనకు అర్థం కావట్లేదు, ఇక దేవుడి తల్లి గురించి మాట్లాడతామంట. మళ్ళీ దేవుడి గురించి ఇప్పటివరకు వాక్యం మాట్లాడాడు. నేను అదృశ్యమైన దేవుడి ప్రత్యక్ష రూపాన్ని నమ్మండి అని దేవాదేవుడు చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ తల్లి మనం అందరము క్రీస్తుని దివ్యసప్రసాద నాథుడిగా లోకంటూ ఉన్నాం, స్వీకరిస్తున్నాం, అవునా? కానీ ఆ తల్లి అలా చేయలేదు. తన గర్భము నుండి ఇచ్చింది, తన గర్భము నుండి ఇస్తుంది మనకి. యేసయ్య రక్తము ద్వారా ఈ ప్రపంచానికి రక్షణ. ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందని తీరా చూస్తే చారిత్రక విషయాల్లోకి మనం వెళ్తే, నువ్వు వద్దన్నా కాదన్నా, నీకు జ్ఞానం ఉన్నా లేకపోయినా, ఓ పాశ్రయ్య నువ్వు వినాల్సిందే వాక్యం. అదేంటంటే, నువ్వు ఏ విధంగా అయితే నీ తల్లి గర్భములో పుచ్చావో, రక్తముతో, మాంసముతో, ఎముకలతో, ప్రతి నరములో నీ తల్లి అన్నం తింటుంటే ఏ విధంగా అయితే పేగు ద్వారా నీకు వచ్చి నువ్వు పోషింపబడ్డావు గర్భములో, జ్యూసులు తాగుతుంటే నీ తల్లి యొక్క పేగు ద్వారా నీ పేగులోకి ఏ విధంగా వచ్చిందో, మరియ తల్లికి పాపం ఉంటే అదే విధంగా పాపం వచ్చేది కదా. ఇప్పుడైనా ఒప్పుకోవాలి. రక్తములో పాపం ఉంటే దేవాతి దేవుడు మరియ తల్లిని దేవుడి తల్లి అని ప్రకటించేవాడు కానే కాదు. అది జరగదు కూడా. జరిగిందంటే రక్తములో పరిశుద్ధత ఉంది. అందుకే ఆ తల్లిని మనం ఏమంటున్నామంటే నిష్కలంక మాత, నా ప్రేయసి, నా సుందరి, నా నిష్కలంక సుందరి అని మనం పరమగీతంలో చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మదేవుడు ప్రియురాలని పిలుస్తూ ఉన్నాడు అమ్మ మరియ తల్లిని. నిండు చూలాలు,
పొంచి ఉన్నాడు సాతానుగాడు. ఎక్కడ? దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో. ఎందుకు పొంచి ఉన్నాడు? పాస్టర్ అని లేబట్టి అంటాడు, ఆనాడు మరియతల్లిని అదేవిధంగా మరియతల్లిలో ఉన్న గర్భంలో ఉన్న పిండాన్ని ఏ విధంగా అయితే తినేయాలని చూశాడో, లోకాన్ని ఏలుతున్న ఆ రాజును తీసుకొచ్చిన ఆ తల్లిని ఏ విధంగా అయితే కించపరచాలని చూశాడో, మింగేయాలని చూశాడో, మొదటి ఏవని చేశాడు, రెండవ ఏవైనా అమ్మ మరియతల్లిని కూడా చేద్దాం అనుకున్నాడు. కానీ మరియతల్లి విధేయత చూపించింది దేవుడికి. ప్రపంచానికి దీవెనకరంగా తల్లి మారింది. అందుకే ఆ దేవదేవుడు మరియతల్లికి ముగ్ధుడైపోయి దేవుడే తన గర్భాన పుట్టాలనుకున్నాడు. నువ్వు నేను దివ్య ప్రసాదనాథుని ఎంతో యోగ్యకరంగా పరిశుద్ధంగా స్వీకరిస్తే తప్ప మన బ్రతుకులు మారవు, మన జీవితాలు కట్టబడవు, మన యొక్క జీవితంలో మన యొక్క రోగ స్థితి కూడా మారట్లేదు. అవునా? ఎస్. కానీ ఆ తల్లి మనకిచ్చింది వైద్యాన్ని, ఆ తల్లి మనకు అందించింది వైద్యుని, ఆ తల్లి మనకిచ్చింది ఎవరిని? రక్షకుని కాదు, దేవుణ్ణి. రక్షకుడి కంటే ముందే పుట్టాడు అంటే ఉన్నాడు ఈ లోకంలో, ఈ ప్రపంచాన్ని ఏలుతూనే ఉన్నాడు. ఆది పుట్టక ముందు నుండే, సృష్టి పుట్టక పూర్వము నుండే ఈ దేవుడికి రూపం వచ్చింది. ఇప్పుడు క్రిస్టమస్ అంటే ఆ రూపాన్ని ఎవరిచ్చారంట? ఆది కాండంలో ఆ దేవాదేవుడు ముచ్చటపడి మనల్ని అందరినీ చేసుకున్నాడు తన రూప పోలికలలో. అయితే మన రూపాన్ని కోల్పోయాం, క్యారెక్టరిస్టిక్స్ కోల్పోయాం, గుణగణాలను కోల్పోయాం. మన రూపాన్ని మొత్తము కూడా మనము ఘోరమైన పరిస్థితిలో, అంటే జ్ఞానస్నానం తీసుకున్నప్పుడు ముద్దు బిడ్డలాగా ఉన్నాం. కానీ రోజు రోజుకి దుష్టాత్మ ద్వారా పీడింపబడి అది దేవుడికి అవిధేయత చూపిస్తూ, దేవుడు చేయమన్న పనులు చేయకుండా, వాక్యానికి దూరంగా ఉంటూ, ప్రార్థనకి దూరంగా ఉంటూ, అందరిని ధిక్కరిస్తూ, అందరిని దూషిస్తూ, ఇష్టం వచ్చిన రీతిగా బ్రతుకుతూ. అమ్మా, పాపం అంటే ఏంటో తెలుసా? పెద్ద భూతద్దం పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. నువ్వు నేను వ్యభిచారమే పాపం అండి. నో, అవిధేయత పాపం. చేయాల్సిన మంచి పని చేయకపోతే పాపం. ఈరోజు ఆ దేవాదేవుడు వాక్యం చెప్పు జోష్న, నిర్మలక్క ఉండదని పరిశుద్ధాత్మదేవుడు పొద్దునే వాక్యం చెప్పాడు, ప్రేరేపించాడు. లేదు, బిడ్డను అడగాలి కదా, మంగళవారం కదా అని. అక్క వాక్యం చెప్తావా అంటే, లేదు తల్లి నేను బయటకు వెళ్తున్నా, కొంచెం పని మీద ప్రేయర్లో పెట్టుకోమానింది ఆ బిడ్డ. దేవాదేవుడు ముందే చెప్పాడు, వాక్యం ప్రిపేర్ అవ్వు. నేను ప్రిపేర్ అవ్వను తల్లి, నువ్వు మాట్లాడు. అసలు క్రిస్టమస్ అంటే ఇప్పటివరకు నాకు కూడా తెలియదు. పరిశుద్ధాత్మ పొద్దున్న నుంచి ఇప్పటివరకు దివ్య మందసం ముందు కూర్చుంటే దేవాదేవుడు ఇదొక్క విషయం మాట్లాడడానికి, ఈ బుద్ధి లేని మైండ్కి అర్థం కావడానికి, ఈ పాపాత్మరానికి అర్థం చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. 6 గంటలు. అంటే నేనేం చెప్తున్నా అంటే, దేవుడి దివ్య సప్రసాదనాలను ముందు కూర్చోడానికే నాకు ఓపిక లేదు. కొద్దిసేపు మాట్లాడాలంటేనే ఓపిక లేదు. కొద్దిసేపు స్తుతించాలంటేనే నా వల్ల కావట్లేదు. మరియతల్లి తన గర్భము నుండి కనాలి బిడ్డని. ఆ గర్భములో ఉన్నప్పుడు ఎన్ని యుద్ధాలను ఆ తల్లి చూసిందంట. ఎందుకు? పుడుతున్నది పసికందు కాదమ్మా, ప్రపంచాన్ని ఏలబోతున్న మహారాజు, ప్రపంచానికి రక్షణ తెస్తున్న మహారాజు. సాతాను రాజ్యాన్ని తట్టుకోవాలి మరియతల్లి. ఎందుకు? అక్కడ ఉంది లూసిఫర్ సైన్యము, ఆ యొక్క మన మిఖాయేలు దూత సైన్యముతో పోరాడుతున్నది అని ఉంది. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 12వ వర్షం వరకు మీరు చదవండి అక్కడ. అంటే మరియతల్లి కూడా యుద్ధము చేస్తుంది తన బిడ్డని కాపాడుకోవడానికి. ఆ యుద్ధంలో సహాయపడింది ఎవరంటే పునీత జోజప్ప గారండి. ఎందుకు అంటున్నాం ఈ మాట అంటే, అమ్మా, భర్త పక్కనే ఉన్నాడు, మనందరికీ తెలుసు. పాపాత్మలో మనందరం ఒప్పుకోవాలి, మనందరం. ఎస్, నువ్వు నేను పాపంలో పడడానికి కారణం ఒక్కొక్కసారి భర్త అవ్వట్లేడా? భర్త పాపంలో పడడానికి కారణం మనం అవ్వట్లేమా? మన వస్త్రధారణ కరెక్ట్గా ఉంటే భర్త ఏంది, పక్కింటోళ్ళు ఎనికింటోళ్ళు చర్చిలోకి వచ్చే వాళ్ళు కూడా ఫాదర్తో సహా ప్రతి ఒక్కరం నీ పాపంలో మనం పడేస్తున్నాం వస్త్రధారణ ద్వారా. పండగల పేర్లు చెప్పుకొని, పబ్బాల పేర్లు చెప్పుకొని, బ్లౌజులు సగం వేస్తూ, పిచ్చి చీరలు కట్టుకుంటూ, ఆ యొక్క ట్రాన్స్పరెంట్ చీరలు అంట. మళ్ళీ చీర కడితే మొత్తం కనబడుతుంది. ఇంకెందుకు కట్టుకోవడం మాత్రం దానికి? సారీ అమ్మ, ఇంకెందుకు తల్లి కట్టుకోవడం? నువ్వు నేను షైనీగా మెరవాలి, ఒళ్ళు మెరవాల్సిన అవసరం లేదు. దేవుడు ఆల్రెడీ మన జీవితంలో మన బ్రతుకులలో మెరుస్తూనే ఉన్నాడు. కానీ నిజంగా వెలుగును ఎక్కడ చూడాలి మనం అంటే ఆత్మలో చూడాలి అందాన్ని. ఒక్కటి చెప్పమంటారా? ఇందాల మన అన్న మేరక్క ఆంటీ కాదు, షీఈస్ ఫ్రమ్ సిసిలియా చర్చ్. అన్న మేరక్క ప్రేయర్ చేస్తుంటే అన్నారు కదా, జోష్న పక్కన ఒకరున్నారు, ఆయన అడుక్కునేవాడు, చర్చిలోకి వచ్చి ప్రేయర్ చేస్తున్నాడు, ఆ బిడ్డ ప్రార్థన చేసింది. ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. నేను ఆ అక్క నిలబడ్డాము, కూర్చుంటున్నాము, మోకరిస్తున్నాము, దివ్య ప్రసాదనాథన ఆరాధన జరుగుతుంది. ప్రకాష్ ఫాదరు ఈరోజు వాక్యం చెప్తున్నారు. ఆ బిడ్డ ఏడుస్తున్నాడు పక్కన. అంటే ఆత్మలో తెలుస్తుంది నాకు. నా ముందు ఇద్దరున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. నా పక్కన రైట్ సైడ్లో ఒక అబ్బాయి ఉన్నాడు, నల్లగా ఉన్నాడండి. నేనే నల్లగున్నాను, నాకన్నా నల్లగున్నాడు బిడ్డ, నల్లగున్నాడు. కానీ ఆత్మలో అందం చాలా గొప్పగా ఉంది.
చాలా మంచోడని చెప్తా ఉన్నాడు దేవాదేవుడు. మరి నేనేం చేయాలయ్యా అంటే, ఆ బిడ్డ అస్వస్థతలో ఉన్నాడు, ప్రార్థించు తల్లి అన్నాడు. నేను ఎట్లయ్యా ప్రార్థించేది, చర్చిలో ఉన్నావు, ఇప్పుడు దివస ప్రసాదం అది నువ్వే చూస్తున్నావు, ఇంకా నేనేంటి ప్రార్థించేది ఆ బిడ్డ కోసం అంటే, జస్ట్ పట్టుకో చాలు, నువ్వు నమ్ము, నువ్వు విశ్వసించు, అవదవుతుంది అన్నాడు దేవాదేవుడు. ఆ బిడ్డ అబ్బాయి పెళ్ళి కూడా కాలేదు ఇంకా, కానీ 30-35 మధ్యలో ఉంటాయి. మా అన్నయ్య గుర్తొచ్చానండి పాపం చూడగానే. మా అన్నయ్య కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటాడు. అయితే ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అంటే, ఏడుస్తూనే ఉన్నాడండి బిడ్డ. ఏం చేస్తావయ్యా నువ్వు అని అడిగితే, ఆ అన్నయ్యని, బ్రదర్ ఏం చేస్తారు మీరు ఎక్కడ అంటే, అమ్మ ఇదే చర్చి ముందు నేను అడుక్కుంటానమ్మా, బట్టలు మామూలుగానే ఉన్నాయి, అంత గ్రాండ్గా లేవు, చూశాను గుర్తుపట్టాను, బట్ డీసెంట్గా ఉన్నాడు, తలకి మాత్రం బట్ట కట్టుకున్నాడు. దేవాదేవుడు అంటున్నాడు, విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాడు ఆ బిడ్డ, విపరీతమైన ఏదో బ్యాక్ పెయిన్ చూపిస్తున్నాడు నాకు. ఇంకా ఆ బిడ్డ నేను అడగలేదు ఏం ప్రాబ్లం ఉందని అడగలేదు, కేవలం తలనొప్పి అని చెప్పాడు, కానీ బ్యాక్ పెయిన్ కూడా ఉందని దేవాదేవుడు చెప్తున్నాడు. నేను అన్నాను, మీరు ఒక్కరే ఉన్నారా అంటే, అవును నేను ఒక్కనే అన్నాడు. మరి ఎట్లా సంపాదన ఎట్లా అంటే, అప్పుడప్పుడు పనులు చేస్తుంటాను, కూలి పనులు చేస్తుంటాను, అప్పుడప్పుడు ఇక్కడ అడుక్కుంటాను, అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తుంటాను అన్నాడు. సరే అనుకుని నాకు బాధ అనిపించింది. ఇక మాట్లాడిన తర్వాత ఏంటి ఈ సమస్య ఏంటి, అనారోగ్య సమస్య ఏంటన్నా అంటే, నాకు విపరీతమైన ఎడ్డకమ్మ అన్నాడు. నేను ఏమనలేదండి, జస్ట్ చెయ్యి ఇచ్చాను. అన్నా ప్రైజ్ లార్డ్, వెళ్ళొస్తాను, తప్పకుండా నీకోసం ప్రార్థన చేస్తాను, నీ పేరు చెప్పన్నా అంటే సతీష్ అన్నాడు. అనుకున్నా, సరే చెప్తాను, ఎందుకో సతీష్ అనే పేరు కూడా తర్వాత చెప్తాను. ఎవరి కోసం ప్రేర్ చేయమని దేవాదేవుడు మళ్ళీ గుర్తు చేశాడో అర్థమైంది. ఓకే, అతను మారు మనసు పొందుకొని కథోలిక శ్రీసభ వైపు రావాలి, అనేకులను కదిలించాలి అని ఆ దేవాదేవుడు రోజు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, ఆయన్ని దీవించు అన్నాడు, ఆ పేరును కూడా దీవించమంటున్నాడు దేవాదేవుడు. ఓకే అనుకున్నాను. దాని తర్వాత అన్నాడు, అన్న ఫోన్ నెంబర్ ఉందా అంటే, లేదు ఫోన్ లేదన్నాడు. సరే పిచ్చిదాన్నే, అంత లేని ఆయనకి ఫోన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, పెద్ద ఫోన్ ఉండదుగా. ఆ మాత్రం నాకు కామన్ సెన్స్ పనిచేయలేదు ఆ టైంలో. సరే అని ఇంకా ఇట్లా చంప ఉంటుంది కదా, చంప దగ్గర ఇట్లా పట్టుకున్నాను. గాడ్ బ్లెస్ యూ అన్న, మా అన్నయ్య గుర్తొస్తున్నాను నేను చూస్తేనా కానీ, ఇంకా సరే అని నేను చెప్పి వచ్చేస్తున్నాను. చూడగానే అన్న మీరక్క కనవలేదు, వెళ్ళిపోయినట్టుంది అనుకొని సరే అని వస్తున్నాను. నేను గుడి ఆ మెట్ల వరకు ఎక్కేంత వరకు కూడా ఆ బిడ్డ ఇట్లనే చూస్తూ ఉన్నాడు. మాట్లాడిన వ్యక్తులు ప్రేమపూర్వకంగా మాట్లాడిన వ్యక్తుల్ని అంత ఈజీగా మనం మర్చిపోతున్నామంటే మానవత్వం చచ్చిపోయిందని అర్థం. అందుకే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చింది. ఎందుకు తెలుసా? నీలో నాలో చచ్చిపోతున్న ప్రేమను, నీలో నాలో చచ్చిపోతున్న మానవత్వాన్ని, నీలో నాలో చచ్చిపోతున్న చల్లారిపోతున్న ప్రేమను రగిలించడానికి పరిశుద్ధాత్మ ద్వారా. ఆమేన్, హల్లెలూయా. పక్కనే ఉన్నాడు భర్త, ఏమైనా పర్లే, చచ్చిపోయినా పర్లే, నాకు అనవసరం. పక్కనే ఉంది కుమార్తె, అరే ఏమైనా పర్లే, ఈ మొద్దు కానీ నాకు ఇంకో సంతానం కావాలి, ఈయనొద్దు కానీ నాకు ఇంకో సంతానం కావాలి. అవును ఈయన లేదు ఈమె లేదు ఇంకో సంతానం కాదు, కానీ వచ్చే బిడ్డను మాత్రం మస్తు చూసుకుంటాను బంగారంలాగా. నువ్వు నేను చెప్పాలి, మరి దేవుడు నమ్ముతాడు. మరి అది ఉన్న బిడ్డను చూసుకో, ప్రతి ఒక్కరికి వాక్యం ఇది, ఉన్న బిడ్డను చూసుకో కరెక్ట్గా. ఎందుకు ఇవాడు దేవుడు తప్పక ఇస్తాడు టైం వస్తే. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు, ఉన్నదాన్ని కాపాడుకో. చూడండి, మనం అందరం దేన్నైనా సరే అతికియడం చాలా కష్టం, ఊడవీకడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ చర్చిలో పనిచేస్తున్నప్పుడు మనం అందరం చూస్తూ ఉంటాం, డెకరేషన్ ఎంత కష్టమవుతుందండి. ఆ పెద్ద చర్చ్ మొత్తం డెకరేషన్ చేయాలంటే చాలా కష్టం. ఒక్క నిమిషం అమ్మా. డెకరేషన్ చేయాలంటే మన యొక్క చర్చెస్లో అయినా మన ఇంట్లో అయినా మీరు చూడండి, క్రిబ్బు పెడుతున్నాం, అరే ఎన్ని గంటల టైము, నెల రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాం, ఇంకా అవుతలేదు డెకరేషన్ మన ఇంట్లో. మనకైతలేదు, మన ఇంట్లో ఉన్న డెకరేషన్స్ కూడా అవుతలేవు. అంటే గాజులని, కమ్మలని, ఇంకేమైనా దానికి కావాల్సిన ఇంకేదో బొట్లని, ఇంకేదేదో ఉంటాయి కదండి, వాటికి సంబంధించిన మ్యాచింగ్ లబ్బరు, మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్, మ్యాచింగ్ క్లిప్, మ్యాచింగ్ బొట్టుతో సహా, మ్యాచింగ్ ఐలైనర్, ఐ ల్యాషెస్ ఎవరైనా ఉంటే వాడుతుంటే, ఒకవేళ వాడకుండా ఉందరు కాక ఇప్పటి నుంచి, కానీ ఆమె డబ్బులు వేస్ట్, వ్యర్థం వాటన్నిటికీ. అయితే వీటన్నిటిని ఇంత ఘనంగా చూసుకుంటున్నాం కదా మనం డెకరేషన్ చేయడానికి. చర్చిలో మనం చేస్తున్న డెకరేషన్, ఈ డెకరేషన్ ఏం చేస్తామంటే, 5 రోజులు అయినా క్రిస్మస్ అయిపోయి మొత్తం ఊడవీకి పక్కకు పెడితే ఎంతసేపు పడుతుంది? ఒక్కరోజు కూడా పట్టదండి, గంటలో. లిటరలీ ఫాస్ట్గా చేస్తే గంటలో అయిపోతుంది ఊడవీకితే, ప్రతి ఒక్కటి కూడా తీసి పడేస్తే పక్కన. కానీ పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టాలి, అందంగా ఉండాలి. నా బ్రతుకు కూడా ఇదే. పొందుకోవడం చాలా కష్టమండి దేవుణ్ణి, కానీ పొందుకున్న దేవుణ్ణి నిలుపుకోవడం మనలో, నిలబెట్టుకోవడం మనలో, దేవుళ్ళో బ్రతకడం మనం. పిలువబడిన వారు అనేకులు కానీ ఎన్నుకోబడిన వారు కొందరే అని దేవదేవుడు ఎందుకు అన్నాడు తెలుసా? ఎన్నుకోబడిన వారు అందరూ కూడా ఎన్నికలో చివరి వరకు నిలబడకపోవచ్చు.
పరలోక రాజ్యం చేరేంత వరకు నిలబడకపోవచ్చు. అందుకే మనందరి దేవాదేవుడు గుర్తు చేస్తున్నాడు, ఈనాడు నీకు నాకు దేవుడు ప్రేమనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు, భర్తనిచ్చాడు. ఏం చేస్తున్నావు వారిని? ఏం చేస్తున్నావు వారిని? ఏదో బాల్ తీసి పడేసినట్టుగా, ఏదో డెకరేషన్ ఐటమ్ తీసి పడేసినట్టుగా, లేదంటే మనలో నోటిలో ఊము వస్తుంది, ఊము వచ్చినప్పుడు ఊంచేసినట్టుగా రోడ్ల మీద అట్లా అనుకుంటున్నావు బ్రతుకులు? బ్రతుకిది, జీవితం ఇది. నిన్నటి రోజున మొన్నటి రోజున ఒక వీడియో చూస్తాను ఇన్స్టా రీల్లో. కొన్ని రోజులైంది పెళ్ళయి, కారణం ఏంటో తెలియదమ్మా, అక్కడ పెట్టలే ఇన్స్టాలో, రీజన్ ఏంటో తెలీదు తండ్రి. కానీ ఒక ఘాతకుడు, ఒక హంతకుడు, చెప్పాలి హంతకుడు అని అనాలి వాణ్ణి అన్నా పర్లేదు, దేవాదేవా నన్ను మన్నించయ్యా, భార్యని నిర్దాక్షిణంగా చంపేశాడు. ఫస్ట్ వచ్చాడు, డోర్కి ముందు కూర్చుంది ఆ బిడ్డ, చూశారు దేవాదేవుడు చెప్తున్నాడు, మీరు కూడా చూసారని చెప్తున్నాడు దేవాదేవుడు కొంతమంది. ఆ డోర్ ముందు కూర్చుందండి ఆ బిడ్డ, గ్రీన్ ఉంది ఆ డోర్ మొత్తం కూడా ఇంటి ముందు. మరి అత్తమామ ఎక్కడ పోయారో ఎక్కడ తెచ్చారో మనకు తెలియదు. మరి వాళ్ళు అప్పుడు రారు, గొడవలు అవుతున్నప్పుడు రారు. వీళ్ళు గొడవలు అవుతున్నప్పుడు రారని మధ్యలోకి గొడవలు పెట్టడానికి వస్తారు కొంతమంది దుష్టాత్మ ద్వారా. పాపం వాళ్ళ తప్పు కూడా లేదనుకోండి. అయితే ఆ సందర్భంలో వాడు ఏం చేశాడంటే వెళ్ళాడు, 25 ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు ఏజ్ 25 లోపే ఉంటుంది, 27, 28 లోపే ఉంటుంది. వచ్చాడు, ఆ యొక్క భార్యని కొట్టాడు. సరిపోలే, వాడి పగ చల్లారతలేదు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ కొట్టాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ కొట్టాడు. ఒక ఆ నుంచి వస్తుంది, కొట్టకంటుంది బయట. అమ్మ మరి ఎవరో మనకి అయితే తెలీదు. ఆ యొక్క దర్వాజ ముందే అండి, బయటే జరుగుతుంది అంతా. మరి ఒక్కడున్నారో ఏమో మనకి తెలియదు. పల్లెటూరు, పల్లెటూరు అది. వాడు ఏం చేశాడు, వాడి కోపం పోక పక్కనే ఏదో రాడ్డో ఏదో ఉందండి, ఇంతలా ఉంది, అది తెచ్చాడు. మన డోర్కి ఉంటుంది కదా, దాని ఏమంటారు కదా, చెక్కతో చేసింది. ఆ చెక్కలు తీసుకొని వచ్చి కొట్టాడంటే బిడ్డని బాదుతూనే ఉన్నాడు. తల మీకెళ్ళి చచ్చిపోయింది 3 దెబ్బకి. 3వ దెబ్బకి బ్లడ్ అంతా బ్లడ్, ఆ వరండా మొత్తం బ్లడ్డే, మొత్తం చచ్చిపోయింది ఆ బిడ్డ. అంటే మన పాతకాలంలో కూర్చుంటారు చూడండి, చిన్న చిన్న వరండాలు కడతారు ఇంటి ముందు, ఆ వరండాలో వాడు బ్లడ్ కూడా కరెక్ట్ చూపిస్తలేడు ఇన్స్టాగ్రామ్లో. ఎందుకంటే బ్లడ్ ఎక్కువగా చూపిస్తే తీసేస్తారు రీల్. అందుకే అక్కడ ఇట్లా బ్లింక్ చేస్తూ ఉంటే అదంతా మొత్తం ఇట్లా కనబడుతూ ఉంది గలిబిలిగా. ఆ బిడ్డ సచ్చి ఊరికిందాడా. ఎందుకయ్యా చంపుతున్నావు భార్యని? ఎందుకమ్మా చంపుతున్నావు భార్యని? ఏం పుట్టిందండి ఈ ప్రపంచానికి? దేవుడు పుట్టాడండి ఈ ప్రపంచానికి, ప్రేమ పుట్టిందండి ఈ ప్రపంచంలో. ఎందుకండి మనుషుల్ని చంపేస్తున్నారు? ఎందుకండి భార్యని చంపేస్తున్నారు? ఎందుకండి భర్తను చంపేస్తున్నారు? గర్భం నుండి పుట్టిన పిల్లలు ఎందుకండి చంపుతున్నారు? పాపవచనాలు, శాపవచనాలు మాట్లాడుతున్నారు. పిల్లలు లేని వాడిని అడగమ్మా, పిల్లల యొక్క గొప్పతనం తెలుస్తుంది. భర్త లేని వాడిని అడుగు తల్లి, భర్తల యొక్క గొప్పతనం తెలుస్తుంది. భార్య లేని వాడి పరిస్థితి ఏంటో అడగమ్మా. దేశ దిమ్మరై తిరుగుతాడు చచ్చిపోతే భార్య. దయచేసి మానవత్వం చచ్చిపోద్దండి మనలో. ప్రకటించాలండి మనం మానవత్వాన్ని, ప్రేమ పొందుకొని జీవించాలండి మనము. ఇదే అండి క్రైస్తత్వము. క్రీస్తు లేనివాడు అన్యుడే, క్రీస్తు లేనివాడు క్రీస్తు బిడ్డ కాదు, క్రీస్తు లేనివాడు వేస్ట్. క్రీస్తు అనగా ప్రేమ అండి. ఇదే మనం ప్రకటించాల్సింది ప్రపంచానికి. వాక్యము ప్రకటిస్తున్నాం ఫ్రీగా, డబ్బులు తీసుకొని కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్తానండి, ఏ ఒక్కరిని కూడా నేను అడగను డబ్బులు. వాళ్ళ వర్త్ ఉంటే, అంటే ఒకవేళ ప్యారిష్కి డబ్బులు వాళ్ళు ఎక్కువగా ఇస్తే ఫాదర్ అడుగుతాడు, అమ్మ డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా అంటే ఇవ్వాలి అనుకుంటున్నాను, ఇంత వస్తుందంటే ఇస్తారు ఫాదర్స్. లేదంటే ఈవెన్ 2-3 సార్లు నేను ఒకే ప్లేస్కి వెళ్ళాను. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు నేను 2 సార్లు డబ్బులు తీసుకోలేదు, 3 సార్లు. ఫాదర్ ఏమన్నారు తెలుసా? 3వసారి, జోష్న మీరు వచ్చేది 125 కిలోమీటర్లు, నీ భర్తను తీసుకొని వస్తున్నావు తల్లి చలికి, కనీసం ఆ పెట్రోల్ మందం అన్న తీసుకో అమ్మ అంటే నేను అన్నాను, ఫాదర్ మీకు వస్తేనే ఇవ్వండి ఫాదర్, లేదంటే వద్దు. అది కూడా ఆ ఫాదర్ ఎంత మెల్ట్ అయిపోయాడంటే, ఎంత కనెక్ట్ అయిపోయాడంటే ఇప్పటికీ కూడా రోజు మెసేజ్ పెడుతుంటాడు. జోష్న బాగున్నావమ్మా, ఇగో ఈ బిడ్డకి ఇలా ఉందమ్మా, ఈ బిడ్డకి ఇలా ఉందమ్మా. ఒక అమ్మాయి కెనడాలోనే ఇక్కడ ఉంది, సిస్టర్ నన్ను, తన పేరు మోక్షరాణి, హెల్త్ బాగాలేదు తల్లి ప్రేయర్ చేయమ్మా అంటే మన గ్రూప్లో పెట్టాను, మీరు అందరూ ప్రేయర్ చేశారు. బిడ్డకి స్వస్థత అయింది ఒకటే రోజులో. దేవుడు కృప చెప్పిన దేవుడు విన్నాడు, అయిపోయి దేవుడు విన్నాడు తల్లి, దేవుడు ఉన్నాడమ్మా మనలో. అందుకే మనం ప్రార్థన చేస్తే వింటున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి కొట్టి సంపకమ్మ భర్తని, కొట్టి సంపకయ్య భార్యని, శాపవచనాలతో పిల్లల్ని బాధ పెట్టకండి అమ్మా. దేవాదేవుడు చెప్తున్నాడు, సూపుతో సంపకమ్మ, అస్సలే అని చూస్తావు. ఎందుకు? ఏమొస్తుంది?
ఏమీ రాదు. ఏమీ కట్టకపోవు. ఈరోజు చచ్చిపోతే ఇదే చేతులతో పోవాలి. ఉత్తి బట్ట లేకుండా పోవాలి. లిటరల్లీ చెప్తా, అంటే బట్టలు నువ్వు నేను వేసుకున్న బట్టలు కూడా మనవి కావు. ఎన్ని వేసుకున్నావా అన్ని వస్తువులు, రిచ్ అయి ఉండొచ్చు. 100 పెట్టుకున్నావా, 1000 పెట్టుకున్నావా, 1,00,000 పెట్టుకున్నావా, అదే బట్టలతో పోతావా, పోవు మళ్ళా. ఎందుకు మరి బట్టల మీద అంత మోహము, ఎందుకు అంత వ్యామోహము? లస్ట్, వ్యభిచారం అంటే కేవలం ఒక పురుషుడు స్త్రీ చేస్తే వ్యభిచారం కాదది. బట్టల ద్వారా వ్యభిచారం, వ్యామోహం ఎక్కువైతే దేవుడికి ముందు నువ్వు పెడితే, వస్త్రాల ధారణ, ఆ యొక్క గోల్డ్ ధారణ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వేసుకో, తప్పులేదు. దేవుడు ఇచ్చినాడు కాబట్టి వేసుకో, ఐశ్వర్యవంతులను చూపించుకో, దేవుళ్ళు తప్పులేదు. కానీ ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండాలి. ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే ఉండాలి. అందుకే ఇజ్రాయెల్ ప్రజలు ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర మొత్తం దేవాదేవుడు బంగారం మొత్తం తీసేసుకున్నాడు. ఎందుకు? వేసుకోవద్దు మీరు అన్నాడు. ఈ తల బిరుసుతో నేను వెళ్ళనన్నాడు మోషతో. ఈ తల బిరుసు వ్యక్తులతో నేను వెళ్ళనన్నాడు. వీరు నా మాట విననన్నారు. అవిధేయత చూపిస్తున్న అవిధేయత ఏంటి తెలుసా? ఈరోజు దేవుడు నీకో నాకు వాక్యం చెప్పాలని ప్రేరేపణ ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తే నువ్వు ఈ రోజున దేవుడు పరిచయం చేయకపోతే యు ఆర్ డిసొబీడియంట్ టు గాడ్. ఇది పాపం. దేవుడు చెప్పాడు, చేయలేదు, పాపం. దేవుడు అమ్మా పడిపోతావు తల్లి ప్రార్థన చేయన్నాడు, చేయలేదు, పాపం. అమ్మా ఎల్లకమ్మా ఆ రూట్లో పాపం ఉంది తల్లి, వెళ్ళొద్దు అన్నాడు, కానీ వెళ్ళావు, పాపంలో పడ్డావు. చూపుల ద్వారా, చేష్టల ద్వారా, మాటల ద్వారా, లిప్స్టిక్ల ద్వారా నీ రూపాన్ని నువ్వే చూసుకొని, నీ అందాన్ని నువ్వే చూసుకొని మురిసిపోతున్నావేమో, స్తుతించుకుంటున్నావేమో. జాగ్రత్త. సెల్ఫ్ ప్రైజింగ్ ఈజ్ అ డిస్ట్రక్షన్. అది మనల్ని లోతుగా తీసేళ్ళి పడేస్తుంది. సెల్ఫ్ ప్రైజింగ్, ఆత్మస్థుతి. అరే నేను బాగున్నా, అరే ఎంత అందంగా ఉన్నా, ఏడిస్తే బాగున్నా, నవ్వుతే బాగున్నా, మురిసిపోతున్నా. ఎవరు చేస్తున్నారు ఈ పని? అద్దంలో అన్నిసార్లు చూసుకోవడం మంచిది కాదు. నా కుటుంబంలో ఒక చిన్న పాప ఉంది, మనమరాలు అవుతుంది మా అమ్మకి. పేరు చెప్ప, నేను మామూలుగా వెళ్ళి ఆ ఫంక్షన్ రోజు చూస్తూ ఉన్నాను. అరే ఆ అమ్మాయి జుట్టు బాగానే ఉంటుంది, నేను పేరు చెప్పను, అమ్మాయి జుట్టు బాగానే ఉంది. మ్యాక్సిమం మనకి పిరుదుల భాగం అంటాం కదా, అంటే మన బ్యాక్ కింది వరకు ఉందండి. అద్దం దగ్గరికి వెళ్తుంది, చూసుకుంటుంది, జుట్టేస్తుంది, పొయింటలు వేస్తుంది. ఎంత ఏజ్? 10 ఏళ్ళు కూడా లేవు. వస్తుంది, ఈ యొక్క ఏమంటే ఫంక్ ఈ ముందు 2 ఎంటికలు తిత్తారంట కదా, ఆ ఫంక్ తిత్తుంది, ఏదేదో చెప్తుంది. నేను అన్నాను, ఏందది, ఏం చేస్తున్నారా నువ్వు? ఏం లేదు అని చెప్పింది. నేను ఏ సంబంధమో ఆ సంబంధం చెప్తా ఉందన్నమాట. అన్నిసార్లు నువ్వు ఎందుకు అద్దం దగ్గరికి వెళ్ళావు? దేనికి వెళ్ళావు అన్న? జుట్టు చూసుకోవడానికి. జుట్టు బాగానే ఉందిగా, పాయింట్లు వేసావుగా, మళ్ళీ ఫంక్ తీసుకోవడానికి ఒకసారి వెళ్ళావు, లిప్స్టిక్ మీద లిప్స్టిక్ పెట్టుకోవడానికి ఇంకొకసారి వెళ్ళావు, ఐలైనర్ మీద ఐలైనర్ పెట్టడానికి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే. ఏమన్నా ఉపయోగం ఉందా దానివల్ల? ఇన్స్టాలో రీల్స్ పెట్టావు, ఏమన్నా ఉపయోగం ఉందా దానివల్ల? ఆ పాటలు కూడా డబుల్ మీనింగ్ పాటలు. పిల్లలకి ఏం నేర్పాలో అర్థం కాని భార్య భర్తలు ఈ రోజున లిటరలీ బిడ్డలు 18 ఏళ్ళకి వచ్చినప్పుడు లేచిపోతే ఏం చేస్తారు తల్లి? ఏసునామంలో ఎవరు కూడా లేచిపోకుండా ఉండునుగాక. ఆమె ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు తల్లి. వామ్మో నా బిడ్డ సైలెంట్గా కనబడ్డదండి, ఇంట్లో ఈ పని చేస్తుందని అనుకోలేదండి. నేను చూశాను చరిత్రలో, చాలా రోజుల ముందు విన్నాను, రోజులు కాదు సంవత్సరాల ముందు. తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఒక బిడ్డని అన్యుని పెళ్లి చేసుకున్నాని తీసుకొచ్చి, అన్యుని ప్రేమించా అని చెప్పిందని చెప్పి పెళ్లి చేసుకుంటామని ఒప్పించారు కదా, పెళ్లి చేసుకుంటామని ఒప్పుకున్నారు కదా అని బిడ్డ అనుకుందండి. యవ్వన స్త్రీ, పాపం 23, 22 ఉంటాయి. తల్లిదండ్రులు ఇద్దరు ఆ యొక్క క్యాస్ట్కి విరుద్ధంగా వెళ్ళలేక కోలుకి గట్టి ఇద్దరు కలిసి అదే చున్నిని అటు ఒకరు లాగి చంపేశారు పిల్లని, బిడ్డని. ఇదే గర్భంతో కన్నారు. ప్రసవ వేదన తండ్రి తల్లి ఇద్దరు పడి కన్నారు. క్షణాలలో ప్రాణం తీసేశారే బిడ్డది. మానవత్వం ఎక్కడుందండి ఈ లోకంలో? నిన్ను నన్ను కూడా కొంతమంది ఇలా మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా బాధ పెడుతుంటారు. దీర్ఘ శాంతుడు మన తండ్రి, దీర్ఘ ప్రేమ మన తండ్రిది, లోతైన సహనం మన తండ్రిది. ఇది క్రీస్తు. అమ్మా తప్పట్లు కొట్టి ప్రార్థన చేయగానే క్రైస్తత్వం కాదు. ఒక్కరోజు చర్చికి వెళ్ళి, 2వ రోజు చర్చికి వెళ్ళి, 3వ రోజు చర్చికి వెళ్ళి, నెల రోజులు సంవత్సరాల తరబడి చర్చికి వెళ్తే క్రైస్తత్వం కాదు తల్లి. క్రీస్తు ప్రేమ నీలో నాలో నిగూఢంగా లోపల బీజంలో నాటుకొని పోవాలి. అది క్రైస్తత్వం అంటే, అది ప్రేమ అంటే.
ఏ బిడ్డ అయినా బాధపడుతుంటే చూసి వెళ్ళిపోవడం కాదమ్మా, ఎందుకు ఏడుస్తున్నాడు బిడ్డ అని ఒక్క మాట అయినా అడగగలగాలి. ఒకవేళ తిట్టారా, ఏమన్నా అన్నారా, అయితే అయింది, అయితే ఏంటి. ఈరోజు దివ్యమందసం ముందు 6 గంటలు ఉండి అయిపోయిన తర్వాత నేను బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఆమెతో వెళ్ళి మాట్లాడన్నాడు. ఆమె ముఖం చూస్తే నాకు భయం వేస్తుంది. వెళ్ళి మాట్లాడమంటే, అయ్యా తిడుతుందేమో అయ్యా అంటే, లే పర్లే వెళ్ళి మాట్లాడన్నాడు. నేను వెళ్ళాను, మాట్లాడాను. ఆమె ఏమనింది తెలుసా, అయితే ఇప్పుడు మీకు దేవుడు ఏం ఏం చెప్పాడు అడరేషన్, ఇట్లనే అడిందండి, కళ్ళు ఎగరేస్తూ ఏం చెప్పాడు ఇప్పుడు మీకు దేవుడు అడరేషన్ చెప్పలో నా గురించి, నెంబర్ ఎందుకు అడుగుతున్నారు అనింది. నేను అన్నాను, అమ్మ ఇట్లా ఇట్లా ఉంది, ప్రేయర్ కాల్ ఉంటుంది, దేవాదేవుడు ప్రేరేపిస్తే నేను అడుగుతాను, లేకపోతే అడగను అంటే నా గురించి ఏం చెప్పాడు అని అడుగుతుంది. చిన్నపిల్లే నాకన్నా, మేబీ ఒక 1-2 ఇయర్స్ చిన్నదే. కానీ ఆమె చూపులు, ఆమె మాటలు నాకు భయం వేసింది కొద్దిసేపు. అయినప్పటికీ దేవుడికి విధేయత చూపించాలిగా. ఒకసారి ఆలోచించు, ఇంతమంది జాయిన్ అయ్యారు గ్రూప్లో, ఇంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంతమంది నీకు కనబడుతున్నారు కదా, గ్రూప్లో ఉన్న 200 మంది దగ్గరికి వెళ్ళి నేను నెంబర్ అడిగినప్పుడు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్తారు. అయితే ఏంది ఇప్పుడు నీకు నెంబర్ ఎందుకు ఇవ్వాలి, వెళ్ళిపోతారు. ఒక ఆయనైతే రిచ్ మ్యాన్, చాలా గొప్ప వ్యక్తి, ఇది చెప్పి పెట్టేస్తాను, కాల్ అయిపోయింది ఇక్కడికి వాక్యము. రిచ్ మ్యాన్ దివ్యమనస్సు ముందుకే వెళ్ళి వస్తూ ఉన్నాడు సెయింట్ మేరీస్ బెసిలికా చర్చ్లో. దేవాదేవుడు అన్నాడు ఆయనకి, ఒక 7 గుర్తుల రక్త కణితి చెప్పమని ఇయ్యమ్మ ఫ్రీగా బ్రతుకుతాడు ఆ బిడ్డ, మరి ఏదో వ్యాధితో ఉన్నాడా అంటే, దేవాదేవుడు నేను అన్నాను, రిచ్గా కనబడుతున్నాడు, ఏమనుకుంటాడో ఏమో అయ్యా అన్నాను. ఇస్తావా ఇవ్వవా అన్నాడు దేవాదేవుడు. నేను ఇస్తానని చెప్పాను. నేనేం చేసా, ఇచ్చా. యాక్చువల్ నేను రిచ్ బట్టలు వేసుకోనండి, మేము రిచ్చే దేవుడు కృప వల్ల. కానీ ఈ రిచ్ ఇదంతా ఎందుకు, వేస్ట్, దేనికి పనికిరాదు, ఇది వెనకేసుకొని చచ్చిపోవడం తప్ప. అయితే ఈ రిచ్నెస్ పక్కకు పెడితే నేను బట్టలు పాత వేస్తాను, కొత్త వేయను ఎక్కువగా. దివ్యవాన్లోకి వెళ్ళడానికి మాత్రమే కొంచెం బెటర్ చేస్తాను అంతే. ఎందుకంటే అది కూడా వేయకపోతే అది తీసేస్తే తట్టున్నారు, వేసినామలో తీసేయకుండా ఉండను కాక ఆమె నల్లిగా. ఎందుకంటే వాళ్ళకి పట్టు చీరలు కట్టుకోవాలన్నమాట, లేదంటే కష్టంగానే ఉంది, కొంచెం మంచి చీరలోనే కట్టుకోవాలి. అయితే సరే అది పక్క పెట్టండి. అయితే ఆయన వెళ్తున్నాడు, పెద్ద కారులో వచ్చాడు, అర్థమైపోయింది, ఓకే అని నేను వెళ్ళి కార్డు ఇచ్చాను బయటికి వెళ్ళి. ఆయన ఇలా చూశాడు నా ముఖం దిక్కు. ఎలా చూశాడంటే, మన బస్సులలో కొంతమంది బిడ్డలు ప్యాంప్లెట్లు ఇచ్చి డబ్బులు అడుగుతారు కదా, అలా చూశాను నన్ను. ఒక్కటే చూపులో నాకు మొత్తం అర్థమైపోయింది. ఫ్రీ అండి ఇది, మీరు తీసుకోండి, దయచేసి ప్రార్థన చేసుకోండి, దేవదేవుడు ప్రేరేపించాడు అని చెప్తే నేను అక్కడ పోయి కూర్చున్నాను. ఆయన వెళ్ళిన వాడు వెనక్కి వచ్చి కూర్చున్న నా ఒడిలో ఇసిరేసిపోయాడు. ఇసిరేయడం అంటే ఎట్లా తెలుసా, మొక్క మీద పడాలి వచ్చి, అట్లా ఇసిరేసిపోయాడు మొక్క మీద. కార్డు, ప్రేయర్ కార్డు, జపమాల ఉంది అందులో. అంటే అవసరం లేదు, పడతావా మేబీ కనీసం ఇదైనా పడతావా, ఓకే నేను పడింది గొప్పతనం ఏం కాదు కావచ్చు, కానీ ఇదైనా పడతావా. ఫోన్ నెంబర్ అన్నప్పుడు నేను నీకెందుకు వెళ్ళి ఫోన్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంటారు, పడతావా. ముక్కు ముఖం తెలియని వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే మాట్లాడతావా, లేదు. మరి నీ పక్కన నీ భర్త ముఖం తెలుసుగా నీకు. అయ్యో సంసారం చేసావు కదా బిడ్డ, సంసారం చేసావుగా, 40 ఏళ్ళు 50 ఏళ్ళు 30 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళు, పుట్టుక్కుమని 10 నెలలు అయిందా, చేసావుగా అమ్మ సంసారము. భర్తతో సంసారం అంటే ఏంటిది, మీరు ఏక శరీరులై ఉన్నారు, ఏక శరీరులో. రోగం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, ప్రతి దాంట్లో నేను నీకు తోడై ఉంటానయ్యా. యూ హిపోక్రటైజ్, యూ కపట భక్తులారా, దేవదేవుడు మనతో అంటున్నాడు, కపటోత్మాలుతులారా, కపట భక్తులారా, కపటముతో జీవిస్తున్న క్రైస్తవులారా. ఇది కాదు క్రైస్తత్వం అంటే. క్రీస్తులో నిజంగా ప్రేమ కలిగి జీవించడమే క్రైస్తత్వం. క్రీస్తుని కలిగి లేనివాడు, క్రీస్తులో జన్మించనివాడు క్రిస్టమస్ జరుపుకోవడం వ్యర్థం, క్రిబ్బులు పెట్టడం వ్యర్థం, స్టార్లు కట్టడం వ్యర్థం. నువ్వు గృహాన్ని ఎంత అందంగా చేసుకున్నా ఆత్మలో నీకు నాకు అందము లేకపోతే అర్థమే లేదు, అర్థహీనత, ఇది వ్యర్థం ప్రతిది కూడా. ఈరోజు నన్ను దేవుడు ఎందుకు ఇంత గట్టిగా అంటున్నా తెలుసా, ఎన్ని రోజులు బ్రతుకుతావు నిలువెచ్చని జీవితాన్ని. ఉంటే వేడిగైనా ఉండు, ఉంటే ఇదిగో చల్లగైనా ఉంటే చల్లగైనా ఉండు, ఉంటే వేడిగైనా ఉండు, నిలువెచ్చని జీవితాన్ని జీవించకో. ఉమేస్తాను నా నోటి నుంచి. ఉమేస్తానంటే అర్థం ఏంటి తెలుసా అండి, పరిశుద్ధాత్మ సన్నిధిని మనము అనుభవించలేకపోవడమే ఘోరమైన సిచ్యువేషన్. ఆనందంగా ఉండాలయ్యా అనుకుంటావు, ఉండలేవు. శాంతిగా ఉండాలయ్యా అనుకుంటావు, ఉండలేవు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చు శాంతి ఈ ప్రపంచంలో ఎవ్వడు తీసేయలేడు. ఈ శాంతి ఎలా వస్తుంది తెలుసా, కేవలం వెన్ యూ ఒబే, నువ్వు విధేయత చూపించినప్పుడు మాత్రమే, సరెండర్ చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యము. మొత్తము సమర్పించుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. నా భర్తని సమర్పిస్తా, నన్ను సమర్పించుకోను. నా బిడ్డని సమర్పిస్తా, నేను నేలాగానే ఉంటాను, కానీ వాళ్ళందరూ మారాలి.
ఆ? నాకు మాత్రమే బట్టలు కొనాలి, అందరికి బట్టలు వద్దు, వాళ్ళందరూ బట్టలు కొనుక్కోవాలి, ఇంకేదైనా చేయాలి. ఏందండి ఇదంతా? ఏంటి ఈ వ్యత్యాసాలు ఏంటి? ఒక్క కుటుంబంలో ముగ్గురు తిప్పి తిప్పి కొడితే ముగ్గురు కంటే నలుగురు లేరు. అరే మోషే ప్రవక్త 6,50,000 మంది ఎట్లా అండి ఏగింది? నలుగురిని జాకమంటేనే కింద మీద పడుతున్నావమ్మా. ఈరోజు ఒక బాధతో నేను వెళ్ళాను చర్చికి. బాధ అది నేను అడిగి పొందుకోలేదండి. దుష్టుడు పెట్టాడు అలా, దుష్టుడు పెట్టేశాడు అలా. ఏమని తెలుసా? ఏమనంటే ఇంతమంది కోసం ప్రార్థన చేస్తున్నావు, నీ బిడ్డలు అంటున్నావు, ఇంతమంది సంతానం అంటున్నావు, నిజమైన సంతానం లేదని నీ వెనక చాలామంది మాట్లాడుకుంటున్నారు, అడిగావా అని అన్నాడు. ఎవరిని అడగాలయ్యా? నువ్వే చెప్తున్నావు కదా ఆల్రెడీ వెనక మాట్లాడుకుంటున్నాను. అది అయితే పోనీ, నాకేంటి? ఇంత ప్రార్థన చేస్తుంది గర్భఫలమే లేదని అనుకుంటున్నారు కదా, ఏమన్నా బాధపడవా అని దుష్టుడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకు బాధపడతాను? మనిషినిగా నేను, ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, బాధపడతాను. అదే ప్రశ్నతో నేను వెళ్ళాను చర్చికి. దేవదేవుడు ఎగ్జాక్ట్గా మాట్లాడాడు. అన్న మేరీ అక్క ఉంది దివ్యమైన బలి పూజలో ఒక్కటే మాట అన్నాడు ప్రకాష్ ఫాదర్. పేరు పెట్టి పిలవకపోయినా గర్భ ఫలము కోసం జకరియా ఎలిజబెత్తమ్మను ప్రార్థన చేశారు. ఎడారిలో దేవుడు జీవజల నదులను పుట్టించాడు. ఆమేన్ హల్లెలూయా. ఎడారి వంటి నీ నా గర్భము యేసు నామములో తెరవబడినగాక. ఆమేన్ హల్లెలూయా. ఈ ప్రపంచం గుడ్డిదే, చూడలేదు అన్నిటినీ. మనుషులు గుడ్డలు, ఆధ్యాత్మికంగా చూడలేరు. ఆధ్యాత్మికంగా అంధత్వం లేని వాడికి అర్థమవుతుంది ఎందుకు బిడ్డలు లేట్ అవుతున్నారు, ఎందుకు సంసార జీవితం ఇంకా ముందుకు సాగట్లేదు, ఎందుకు ఆర్థిక సమస్యలు పోవట్లేవు. ప్రియమైన బిడ్డ, బాధపడకు. పునీతులు అనేక మంది బిడ్డలు కూడా కావాలనే దారిద్ర్యంలో బ్రతికారండి. పశుల పాకలో దేవుడు పుట్టినట్టుగానే ఆ దేవాదేవుడిని అనుసరించిన బిడ్డలు ఎంతోమంది పునీతులు అన్నీ అమ్మేసి రోడ్ల మీదకి వచ్చారు, అడుక్కదిని బ్రతికారు. ఈరోజు నా పక్కన చూసింది మేబీ అలాంటి బిడ్డనేమో. నేను ఆత్మలో చాలా అందంగా ఉన్నాడు ఆ బిడ్డ. అబ్బా, నాకే ఎంతో ఆనందంగా అనిపించిందండి ఆ అబ్బాయితో మాట్లాడుతుంటే. అన్నతో ఎంత అందంగా ఉన్నాడు తెలుసా? నల్లగా ఉన్న ముఖం అంతా చూడ చక్కగా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ బిడ్డని అడిగినందుకు. నేను నాకు ఒక విషయంలో బుద్ధి కూడా వచ్చింది. ఆ బిడ్డకి ఏం లేదు, అడుక్కొని నేను బతుకుతున్నావు, ఇంట్లో ఉన్నావు, నీకు నీ నీ ముఖాన్ని చూసుకున్నావు ఎప్పుడన్నా? ఎన్ని ఇచ్చాను నేను నీకు, దాన్ని బట్టి స్తుతించవు కానీ లేని దాన్ని బట్టి ప్రశ్నిస్తావు దేవుని అని పరిశుద్ధాత్మ దేవుని నా నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు చెప్పుకున్నాను తెలుసా? ఇది ఎవరో ఆల్రెడీ బాధపడుతున్నారు ఆల్రెడీ గ్రూప్లో, అందుకే చెప్పాల్సి వచ్చింది. నన్ను నేను హైలైట్ చేసుకోగలను కాదు తల్లి. కాబట్టి అయ్యా చివరిగా అమ్మ ఒకటే మాట, క్రీస్తు ఎవరు? క్రిస్టమస్ ఏంటి? క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. అదృశ్యమైన దేవుడు దృశ్యమయ్యాడు. ఇప్పటి వరకు ప్రపంచానికి కనబడని దేవుడు ప్రపంచానికి కనబడే అమూల్యమైన రోజు క్రిస్టమస్ అనగా ఆ క్రీస్తుని కని పెంచి పోషించి పరిశుద్ధతలో జీవించడానికి సహాయపడ్డ పురుషుడు అనబడుతున్న, సాకుడు తండ్రి అనబడుతున్న మన పాలక పునీతుడైన పునీత జోజప్ప గారి యొక్క ఔన్నత్యం ఎంత గొప్పదంటే, లాట్రియా అంటే ఆరాధికుడు దేవుడు మాత్రమే, హైపర్ ధూలియా అంటే అమ్మ మరియతల్ని అధికముగా గౌరవించాలి. మెట్రోనో అనుకుంటా అండి, ప్యాట్రియానా ఏదో ధూలియా అని ఉంటుంది, ధూలియా అనుకుంటా జోజప్ప గారికి పేరు. దాని తర్వాత ధూలియా అనగా పునీతులు దేవదూతలు అందరూ వస్తారు. అంటే పునీతులకు ఒక మెట్టు పునీత జోజప్ప గారు పైన ఉన్నారు. ఆ పునీతులకే ఇంకో మెట్టు పైన ఉంది అమ్మ మరియతల్లి పునీతుల రాజ్ఞిగా. ఆ తల్లికి కిందనే ఉన్నారు ఎవరు? పునీత జోజప్ప గారు. ఎందుకు? ఆ తల్లి పరిశుద్ధత పుట్టుకలోనే ఉంది కాబట్టి. మన జోజప్ప గారికి పుట్టుకతో పరిశుద్ధం లేదు, కానీ జీవిత విధానము నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. ఇది దేవుడి యొక్క మర్మాలు. పరిశుద్ధుడు మీరే పరిశుద్ధుడు అంటే నువ్వు నేను పాపంలో చచ్చిపోవాలి, ఇంకా బ్రతకకూడదు, అదే రోజు చచ్చిపోవాలి మనం కాదు. మనకి నిరీక్షణ ఉంది పరిశుద్ధతలో జీవించడానికి. అందుకే పరిశుద్ధమైన దేవుడు మన కొరకే పుట్టాడు. నీలో నాలో పుడుతున్నాడా? ఇది ఈ రోజున మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే అనేకులకు దీవెనకరంగా నువ్వు నేను వద్దన్నా దేవుడు తీసుకెళ్తాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు నేను వద్దన్నా దేవుడు అనేకులకు దీవెనకరంగా మారుస్తాడండి. ఇది నిజం. ఇట్స్ అ ప్రాఫెసీ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి ప్రవచనం ఇది. నువ్వు వద్దన్నా నిన్ను మాట్లాడిపిస్తాడు వాక్యాన్ని. నా వల్ల కావట్లేదు అయ్యా అన్నా కూడా తీసుకెళ్తాడు అలా పరిచర్యలో. ఆమేన్ హల్లెలూయా. ఇది జరుగును గాక. ఆమేన్. నువ్వు నేను ప్రాక్టీస్ చేయకపోయినా వాక్యాన్ని చదువుతూ వాక్యం ఏం ప్రిపేర్ అవ్వాలని అడగకపోయినా లూకాసు వార్త 12:12 ప్రకారం ఆ గడియలో ఏమి చెప్పవలనో పరిశుద్ధాత్మ దేవుడిని నీకు నాకు నేర్పిస్తాడు. ఆమేన్ హల్లెలూయా.